ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కథ 'నీ ప్రేమ కోరి' ఎపిసోడ్ నెంబర్ 8. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ప్రేమని ఇంట్లోకి రావటాన్ని శ్రీధర్ ఒప్పుకోకపోవడంతో ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏడుస్తూ వెళ్ళిన కూతుర్ని చూసి, ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఇంటి వరకొచ్చిన కూతుర్ని ఏడిపించి పంపిస్తారా? అంటుంది దేవకి. నీకు ముందే చెప్పాను కదా, నాకు వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేదు అని. ఇంకా ఆ విషయం మాట్లాడకు అంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ప్రేమ, అక్షయ్ ఫోటోలు చూస్తూ ఉంటాడు. సారీరా, నేను చాలా బాధ పెడుతున్నాను. తప్పు నేనే చేసి శిక్ష నీకు కూడా వేశాను అంటాడు అక్షయ్. అలా అనకు బావా, నాన్న అర్థం చేసుకుంటారు. మళ్ళీ మనల్ని ఆయనే పిలుస్తారు అంటుంది ప్రేమ కళ్ళు తుడుచుకొని. నేను బాధపడతానని పైకి నవ్వుతావు నువ్వు. నువ్వు బాధపడుతున్నావని నాకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నాది. మీ కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు అనిపిస్తుంది ప్రేమ, నా ప్రేమని గెలిపించుకోవటానికి నిన్ను ఇంటికి దూరం చేశానేమో అని అంటాడు అక్షయ్. అలా అనకు బావా, నువ్వే తప్పు చేయలేదు. మన ప్రేమ స్వచ్ఛమైనది. అదే మనల్ని మామయ్యకి నాన్నకి దగ్గర చేస్తుంది అంటూ ఓదారుస్తుంది ప్రేమ. సరే అని ఇద్దరూ కాస్త కుదుటపడి ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి శ్రీలత గారు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పటికే దేవకి గారు ఫోన్ చేసి అక్కడ జరిగింది చెప్తారు. ప్రేమ, అక్షయ్ నవ్వుతూ లోపలికి రావటంతో శ్రీలత గారు కూడా తేలికపడి ప్రేమ కోసం చేసిన రవ్వ లడ్డు తీసుకొస్తుంది. లడ్డూలు చూసిన ప్రేమ, అత్తా, నేనే అడుగుదాం అనుకున్నాను, నువ్వే చేశావు అంటుంది. నీకు ఇష్టం కదమ్మా అంటూ తనే తినిపిస్తుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీధర్ గారు, శ్రీకాంత్ గారు మాత్రం మాట్లాడట్లేదు. అక్షయ్, భూమి, శ్రీలత, ఆకాష్ కలిసి ప్రేమని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శ్రీకాంత్ గారు అందరూ పడుకున్నాక ప్రేమని చూస్తున్నారు. శ్రీధర్ గారు కూడా వీళ్ళని చూడటానికి అప్పుడప్పుడు వస్తున్నారు. కానీ కోపం ఉన్నందున మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చూసుకొని దేవకి గారు కూడా వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇలా ప్రేమకి 9వ నెల రానే వచ్చింది. ఇక జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడైనా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పటంతో ప్రేమ రూమ్ కూడా కిందికి షిఫ్ట్ చేశారు. వదిన, ప్రేమకి ఇది తొలిసారి కదా. 5వ నెలలో శ్రీమంతం ఎలాగూ చేయలేదు. కనీసం 9వ నెలలో ఒడినింపుదాం అంటారు శ్రీలత గారు దేవకి గారితో. నేను అదే ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నా వదిన. కానీ అన్నయ్య, ఈయన ఏమంటారో అంటుంది దేవకి. మెల్లిగా అన్నయ్యతో చెప్పు వదిన, నేను ఈయనతో మాట్లాడతాను అని అనుకొని ఈ ఒక్కసారికి ఒప్పుకోండి అని కింద మీద పడి ఒప్పిస్తారు. వాళ్ళనుకున్నట్టుగానే శ్రీమంతానికి ఒప్పించారు శ్రీలత, దేవిక. పనులు కూడా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. శ్రీలత, భూమి కలిసి వెళ్ళి కావలసినవన్నీ కొన్నారు. చాలా రోజుల తర్వాత ఇంట్లో జరిగే ఫంక్షన్ కావటం వల్ల ఆకాష్ హుషారుగా పనులు చేస్తూ చేపిస్తూ ఉన్నాడు. తోరణాలు, పూలదండలతో ఇల్లు మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఉదయాన్నే అక్షయ్ నిద్రలేచి ప్రేమని చూశాడు. పసిపాపలాగా ప్రశాంతంగా పడుకొని ఉంది. అంత గాఢ నిద్రలో కూడా తన చెయ్యి కడుపుపై జాగ్రత్తగా ఉంచింది. అక్షయ్ తన ముఖంపై పడుతున్న వెంట్రుకలని వెనక్కి నెట్టి నుదుటిపై ముద్దు పెడతాడు. ప్రేమ అలాగే కళ్ళు మూసుకొనుండి, లేచావా బావా అంటుంది అక్షయ్ గుండెపై పడుకొని తన చుట్టూ చేతులు వేస్తూ. అక్షయ్ కూడా ప్రేమ చుట్టూ చేతులు వేసి పట్టుకొని పాపిట్లో ముద్దు పెట్టి ఇంకో చేయితో కడుపులో ఉన్న బేబీ కదలికలు గమనిస్తున్నాడు. కానీ అక్షయ్కి బేబీ స్పర్శ ఎక్కడా తెలియట్లేదు. ప్రేమ నవ్వుతూ బేబీ మూమెంట్స్ ఉన్న దగ్గర అక్షయ్ చెయ్యి ఉంచుతుంది. వీడు నీకంటే ఎక్కువ లేజీగా ఉన్నాడు కదే అంటాడు అక్షయ్. అచ్చు వాడి నాన్నలాగా అంటుంది ప్రేమ. నాలాగా? నేను లేజీయా అంటాడు అక్షయ్. అవును, కనీసం కప్ కాఫీ అయినా పెట్టలేవు. నేను అన్నీ సర్దితే కానీ ఆఫీస్కి వెళ్ళలేవు. మరి లేజీ కాక ఇంకేంటి? స్కూల్ పిల్లాడిని స్కూల్కి పంపినట్టుంటుంది నా పని అంటుంది అలాగే నిద్రమత్తులో. అక్షయ్ నవ్వుతూ, అది లేజీనెస్ కాదు బంగారం, పెళ్ళాంతో పనులు చేయించుకుంటే బాగుంటుంది అంటాడు. అబ్బబ్బా, కబుర్లు భలే చెప్తావు అంటుంది ప్రేమ. నువ్వు వింటూ ఉంటే ఇంకా చాలా చెప్తాను, చేస్తాను అంటాడు అక్షయ్ కొంటెగా. ప్రేమ అక్షయ్ని నిద్రలోనే ఒక దెబ్బ వేస్తుంది. రాక్షసి అంటూ తననింకా దగ్గరికి జరుపుకొని పడుకుంటాడు. కాసేపటికి అక్షయ్ లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి టాబ్లెట్స్ వేసుకునే టైం అవుతుంది. ప్రేమ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని మెల్లిగా తనని లేపి ఫ్రెష్ అవటానికి పంపిస్తాడు. ప్రేమ స్నానం చేసి సింపుల్ శారీ కట్టుకొని రెడీ అయ్యి మెల్లగా బయటికి వెళ్తుంది.
అప్పటికే దేవకి, శ్రీధర్ గారు వచ్చేసి ఉంటారు. ఆయన మాట్లాడరు అని తెలిసి మనసులో బాధగా ఉన్నా తను బాధపడుతుందని తెలిస్తే అందరూ బాధపడతారని బయట మాట్లాడుతూ నించున్న అక్షయ్ వైపు చూసి తనకి తాను సర్ది చెప్పుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. శ్రీలత, దేవకి, భూమి, ఆకాష్, అక్షయ్ కూడా వచ్చి కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ప్రేమ తింటూనే బయట లాన్లో కూర్చొని మాట్లాడుతున్న శ్రీకాంత్, శ్రీధర్ గారి వైపు మాటి మాటికి చూస్తుంది. అక్కడ అందరూ అది గమనిస్తారు. అక్షయ్ ప్రేమ చెయ్యి తట్టి తిను అని సైగ చేస్తాడు. అలా కాసేపటికి ఫంక్షన్కి పిలిచిన వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రేమ అందరికీ ముందు నుండే తెలుసు కాబట్టి ప్రేమని కూడా పలకరిస్తూ ఉంటారు. ప్రేమ, అక్షయ్ వాళ్ళతో ఎలా ఉన్నా చుట్టాల ముందు వాళ్ళని తక్కువ చేయలేక వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరిస్తారు శ్రీకాంత్ గారు, శ్రీధర్ గారు. టైం అవుతుండటంతో ప్రేమ కోసం తెచ్చిన చీర, నగలు తనకి ఇస్తారు శ్రీలత గారు. అత్తయ్య, ఇన్ని నగలెందుకు అంటుంది ప్రేమ. ఈ ఇంటి పెద్ద కోడలివి నువ్వు, ఆ మాత్రం లేకపోతే ఎలా అని గాంభీర్యం పులుముకొని అంటారు సూర్యకాంతం గారు. శ్రీకాంత్ గారి అమ్మగారు, అక్షయ్కి నాన్నమ్మ, అప్పుడే లోపలికి వస్తూ అంటుంది. ప్రేమ లేచి నించొని అమ్మమ్మ అంటుంది. బాగున్నారా అత్తయ్య అంటూ దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది శ్రీలత. తన వెంటే వెళ్తుంది దేవకి, బాగున్నారా పెద్దమ్మగారు అంటూ. పలకరింపులయ్యాక సూర్యకాంతం గారు ప్రేమని దగ్గరికి పిలుస్తారు. ప్రేమ వెళ్ళి ఆవిడ ముందు తలదించుకొని నించుంటుంది. ఆవిడ ప్రేమ కడుపు పైన చెయ్యి వేసి ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటారు. ప్రేమ కళ్ళ నిండా నీళ్లతో ఆవిడని చూసి బాగుందమ్మమ్మ అంటుంది చిన్నగా. ప్రేమ కళ్ళ నుండి జారిన నీటిని తుడుస్తూ పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు అంటారు సూర్యకాంతం గారు. ప్రేమ ఆవిడ్ని కౌగిలించుకుని ఏడుస్తుంది. ఆవిడ ప్రేమ భుజం తడుతూ ఇంత బెంగ పెట్టుకున్న దానివి ముందే ఎందుకు రాలేదు అంటుంది. ప్రేమకి మాటలు రాక అలాగే ఆవిడ భుజంపై తలపెట్టి ఏడుస్తుంది. ఆవిడ ప్రేమ తల నిమురుతూ అయిందేదో అయిపోయింది, ఇక బాధపడకు అంటూ ప్రేమని ఓదారుస్తారు. అప్పుడే లోపలికి వచ్చిన అక్షయ్, ఆకాష్ వాళ్ళ నాన్నమ్మని చూసి నవ్వుతూ వెళ్ళి ఆవిడని పట్టుకుని తిప్పేస్తారు. వదలండిరా, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ సూర్యకాంతం గారు ఇద్దరిని ప్రేమగా హత్తుకుని మనవళ్ళని ముద్దు చేస్తారు. కాసేపు మాట్లాడాక సరే అందరూ వెళ్ళి రెడీ అయ్యిరండి, లేట్ అవుతుంది అని అందరినీ పంపిస్తారు. శ్రీలత గారిచ్చిన చీర కట్టుకొని రెడీ అవుతుంది ప్రేమ. గ్రీన్ కలర్ పట్టు చీర కట్టుకొని నగలన్నీ పెట్టుకుని అద్దంలో చూస్తూ చెవికి జుంకాలు పెడుతూ ఉండగా రెడీ అయి వస్తాడు అక్షయ్. ప్రేమని చూసి వెనక నుండి హక్ చేసుకుని చాలా ముద్దుగా ఉన్నావే రాక్షసి అంటాడు. ప్రేమ నవ్వుతూ నీకు బాగానే ఉంటుంది, ఇన్ని నగలు ఎంత బరువున్నాయో తెలుసా అంటుంది. మన పెళ్లిలో ఎలాగో నిన్ను ఇలా చేసుకోలేకపోయాను, కనీసం ఇప్పుడైనా చూసుకొని అంటూ ప్రేమ అప్పటి నుండి కష్టపడుతున్న జుంక తను తీసుకొని పెడతాడు. అక్షయ్ వైపు తిరిగి తనని హక్ చేసుకుంటుంది ప్రేమ. ప్రేమ మొహాన్ని రెండు చేతులతో పట్టుకుని నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంటాడు అక్షయ్. ప్రేమ కూడా అక్షయ్ బుగ్గపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ శ్రీవారు అంటుంది. ఇద్దరూ రెడీ అయ్యి బయటికి వస్తారు. అందరూ వాళ్ళని చూసి మురిసిపోతారు. సూర్యకాంతం గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆవిడ ఇద్దరిని చూసి చూడముచ్చటగా ఉన్నారా ఇద్దరు అంటూ మెటికలు విరిచి నాదిష్టే తగిలేలా ఉన్నారు అంటుంది. అలాగే తన పక్కనున్న డబ్బాలో నుండి ఒక జత బంగారు గాజులు తీసి శ్రీలత గారి చేతికిచ్చి ప్రేమకి వేయమని చెప్తుంది. ప్రేమ వద్దు అనలేక తీసుకోవాలా అన్నట్టు అక్షయ్ వైపు చూస్తుంది. అక్షయ్ నవ్వుతూ తీసుకో అని సైగ చేస్తాడు. ప్రేమ ఆ గాజులు వేయించుకుని ప్రేమగా సూర్యకాంతం గారి వైపు చూస్తుంది. ఆవిడ కూడా నవ్వి ఇక మొదలు పెట్టండి అంటుంది ఉయ్యాలలో కూర్చొని. ముందుగా శ్రీలత గారు ప్రేమ నుదుటిన కుంకుమ పెట్టి బుగ్గలపై గంధం రాసి చేతికి గాజులు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. తర్వాత దేవకి గారు, అలాగే వచ్చిన ముత్తైదువులందరూ అయిపోయాక పూలు, పళ్ళు, వివిధ రకాల పిండి వంటలతో ప్రేమ ఒడి నింపి దేవుడికి దండం పెట్టిస్తారు. తర్వాత అక్షయ్ వచ్చి ప్రేమకి సింధూరం దిద్ది గంధం రాసి అక్షింతలు వేసి నుదుటిపై ముద్దు పెడతాడు. ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపిస్తాడు. అలాగే మోకాలపై కూర్చొని కడుపులో ఉన్న బేబీని ముద్దు పెట్టుకుంటాడు. అది కూడా క్లిక్ చేస్తాడు ఫోటోగ్రాఫర్. ప్రేమ సంతోషానికి పట్టా పగ్గాలు లేవు. ప్రేమని అంత సంతోషంగా చూసిన అక్షయ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ప్రేమ అక్షయ్ని గుండెకి హత్తుకొని అక్షయ్ బుగ్గపై చేయి వేసి అక్షయ్ తలపై ప్రేమ తల ఉంచి కళ్ళు మూసుకుంటుంది. అందరూ వచ్చిన తన కన్న తండ్రి అలాగే మావయ్య ఇంకా రాలేదనే బాధ మాత్రం ప్రేమకి అలాగే ఉండిపోయింది. అది గమనించిన సూర్యకాంతం గారు
శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి, మన గొడవలు మన వరకు ఉండాలి. బయట వాళ్ళ ముందు అవి చూపించొద్దు. వెళ్ళండి. వెళ్ళి మీరు కూడా నా అక్షింతలు వేయండి అంటూ ఇద్దరిని లోపలికి పంపిస్తుంది. శ్రీకాంత్, శ్రీధర్ ఇద్దరు తన మాట కాదు అనలేక లోపలికి వెళ్ళి ప్రేమని ఆశీర్వదిస్తారు. కూతుర్ని దగ్గరికి తీసుకోవాలని మనసు మారం చేస్తున్నా బుద్ధి మాత్రం వద్దు అని చెప్తుంది. కానీ మనసాగక శ్రీధర్ గారు ప్రేమ తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతారు. మళ్ళీ తేరుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. 2 సంవత్సరాల తర్వాత తండ్రి స్పర్శ తగిలినందుకు ప్రేమ మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. భూమి అన్ని పనులు చేస్తూ ఆకాష్ని కవ్విస్తూ తిరుగుతుంది. తర్వాత అందరూ భోజనం చేసి వచ్చిన వాళ్ళందరూ సాయంత్రానికి వెళ్ళిపోతారు. సూర్యకాంతం గారిని డెలివరీ అయ్యే వరకు ఉండమని అక్షయ్ అడగటంతో మనవడి కోరిక కాదనలేక ఉండిపోతారు. అందరూ వెళ్ళిపోయాక సూర్యకాంతం గారు శ్రీలతని పిలిచి ప్రేమ అక్షయ్కి దిష్టి తీసేయమని చెప్తారు. శ్రీలత గారు వాళ్ళకి దిష్టి తీయించగానే ఉదయం నుండి రెస్ట్ లేనందున అలసిపోయి పడుకుంది ప్రేమ. అలా ఆ రోజు ఆనందంగా గడిచిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే, తారా, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు అని కోపంగా అడుగుతాడు వివేక్. తారా సైలెంట్గా ఉంటుంది. అక్షయ్కి పెళ్ళయ్యి వాడి భార్యకి సీమంతం కూడా చేస్తున్నాడు. నువ్వు మాత్రం ఇంకా వాడిని తలుచుకుంటూ ఇలా పిచ్చిదానిలా అయిపోయావంటాడు. తార తల తిప్పి వివేక్ వైపు చూసి మళ్ళీ అటువైపు తిరుగుతుంది. వివేక్ తార భుజం మీద చేయి వేసి, అది కాదురా, నిన్నిలా చూస్తుంటే నువ్వేమైపోతావో అని భయంగా ఉంది. వాడిని మర్చిపోయి పెళ్లి చేసుకో అంటాడు వివేక్. అన్నయ్య అని కోపంగా అంటూ వివేక్ కాలర్ పట్టుకుంటుంది. లేకపోతే ఇంకా ఏం చేస్తావు అంటాడు వివేక్ తార నుండి విడిపించుకొని. నాకు అక్షయ్ కావాలి అంటుంది తార. రేపు మాపో ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నాడు వాడు అంటాడు వివేక్. ఇంకా అవలేదు కదా, ఆ ప్రేమని, దాని కడుపులో బిడ్డని చంపేస్తే అక్షయ్ నావాడవుతాడు అంటుంది తార. వివేక్ ఆశ్చర్యంగా తారని చూస్తుంటే, అక్షయ్ నాకు, ఆ కంపెనీ చైర్మన్ పొజిషన్ నీకు అంటుంది తార. కానీ అక్షయ్ ఉండగా ప్రేమని చంపటం కష్టం అంటాడు వివేక్. అక్షయ్ ఇక్కడుంటే కష్టం కానీ ఫారెన్ వెళ్తే అంటుంది తార. ఎలా అంటాడు వివేక్. నేను చెప్పినట్టు చెయ్యి అంటూ తన ఆలోచన చెప్తుంది తార. సరే అంటూ బయటికి వెళ్తాడు వివేక్. ఆ తర్వాత కట్ చేస్తే, తర్వాత ఒకరోజు దీపక్ కాల్ చేస్తాడు అక్షయ్కి. కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ బావా, ఎలా ఉన్నావు అంటాడు అక్షయ్. గుడ్ రా, నువ్వెలా ఉన్నావు, చెల్లి ఎలా ఉంది అని అడుగుతాడు దీపక్. మేము హ్యాపీరా, చెప్పు ఏంటి విషయం అని అడుగుతాడు అక్షయ్. చిన్న ప్రాబ్లం రా అంటాడు దీపక్. ఏంటి అంటాడు అక్షయ్. మనం చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లైంట్ రేస్ చేశారు, నిన్ను వచ్చి కలవమన్నారు అంటాడు దీపక్. కానీ ఇంకో 10 రోజుల్లో ప్రేమ డెలివరీలా, ఇప్పుడు నేను రాలేను అంటాడు అక్షయ్. కానీ నువ్వు రాకపోతే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటాడు దీపక్. చాలాసేపు మాట్లాడాక వెళ్ళాలి అన్న నిర్ధారణకు వచ్చాడు అక్షయ్. సరేరా, రేపే బయలుదేరి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. బావా, ఎవరు ఫోన్ చేశారు అంటుంది ప్రేమ. దీపక్ అని చెప్తాడు అక్షయ్. ఏంటి బావా, ఏమైంది అంటుంది ప్రేమ అక్షయ్ పక్కన కూర్చుంటూ. అక్షయ్ ప్రేమకి విషయం చెప్పి, చిన్న ప్రాబ్లం, నేను వెళ్ళాలి అంటాడు. ప్రేమకి కూడా డెలివరీ దగ్గరలో ఉంది అని అక్షయ్ వెళ్ళటం ఇష్టం లేదు. కానీ ఆ కంపెనీ అక్షయ్ డ్రీమ్ కాబట్టి, చిన్న ప్రాబ్లమే కదా బావా, 2 రోజుల్లో సాల్వ్ అయిపోతుంది, నువ్వు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తావు కదా, వెళ్ళు అంటుంది. ఈ టైంలో నిన్ను వదిలి వెళ్ళలేను ప్రేమ అంటాడు అక్షయ్. నన్ను చూసుకోవటానికి ఇంటి నిండా ఇంతమంది ఉన్నారు, నా గురించి ఆగిపోకు బావా, వెళ్ళు అంటుంది. అందరూ అదే మాట చెప్పటంతో అక్షయ్ కూడా వెళ్ళి రావచ్చులే అనుకుంటాడు. రేపు ఉదయమే వెళ్ళాలి నేను అంటాడు అక్షయ్. నువ్వు వెళ్ళన్నయ్యా, అమ్మ, అత్త, నానమ్మ, భూమి, నేను ఉన్నాం కదా, మేం వదిన్ని జాగ్రత్తగా చూసుకుంటాం అంటాడు అక్షయ్. అక్షయ్ మాటలో భరోసా ఉంచి నెక్స్ట్ డే ఫారెన్ బయలుదేరుతాడు అక్షయ్. వెళ్తూ వెళ్తూ ప్రేమకి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. ప్రేమని ముద్దు పెట్టుకుని వదల్లేక వదిలి వెళ్తుంటే సూర్యకాంతం గారు పిలిచి, ప్రేమ గురించి ఏం బెంగ పెట్టుకోకు కన్నయ్య అని చెప్తారు. అలా ఫారెన్కి వెళ్తాడు అక్షయ్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.